Welcome to Easy Admissions YouTube ఛానల్. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అండ్ మెయిన్గా నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను రిగార్డింగ్ టాస్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే సెమిస్టర్ మోడ్లో 2023 సప్లిమెంటరీలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో సో వాళ్ళు ఎలాగా ఇయర్ వేస్ట్ కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్లైన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనేసి సో అది వాళ్ళకి కూడా ఈ వీడియో కవర్ అవుతుంది. అండ్ ఎవరైతే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో BA కానివ్వండి BCom కానివ్వండి చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నేను ఈ వీడియోలో మీకు అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ, ఓకే, సో ఆంధ్ర యూనివర్సిటీ గురించి, ఓకే, అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అప్రూవల్స్, ఓకే, సో ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, ఓకే, అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చా, ఓకే, సో తెలంగాణ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చా అండ్ అలాగే ఆన్లైన్ డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుందా, గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు, ప్రైవేట్కి కావచ్చు ఆర్ ఫర్దర్ స్టడీస్కి కావచ్చు, సో అది వ్యాలిడ్ అవుతుందా, ఓకే, అండ్ అలాగే వచ్చేసి టెరిటోరియల్ జ్యూరిడిక్షన్, ఓకే, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ దీనికి ఏమన్నా పరిధి ఉంటుందా ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి, ఓకే, సో ఇది కూడా కవర్ చేస్తాను. అండ్ అలాగే 6th పాయింట్ వచ్చేసి కోర్సెస్ ఆఫర్డ్, ఓకే, సో కోర్సెస్ ఆఫర్డ్ బై ఆంధ్ర యూనివర్సిటీ అండర్ ఆన్లైన్ మోడ్, ఓకే, సో ఆన్లైన్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఓకే, 7th పాయింట్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఓకే, అడ్మిషన్ చేసుకోవడానికి. అండ్ అలాగే 8th పాయింట్ వచ్చేసి ఎగ్జామినేషన్ మోడ్, సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే ఎప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ఓకే, సో అది కూడా నేను మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వచ్చేసి 9th వన్ వచ్చేసి బెనిఫిట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బెనిఫిట్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ మోడ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ డిగ్రీస్ కూడా అనుకోవచ్చు. సో నేను ఇది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంప్లీట్గా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. సగం నాలెడ్జ్ తీసుకొని మీరే ఇబ్బంది పడతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, సో ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ ఏ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ లైక్ మన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎలా ఉంది తెలంగాణలో, సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఓకే, సో అప్రూవ్డ్, ఇది 97 years ఓల్డ్ అండి. ఓకే, సో 97 year ఓల్డ్ యూనివర్సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్రూవల్, దీని అప్రూవల్స్ వచ్చేసి యూనివర్సిటీకి UGC రికగ్నైజ్, DEB రికగ్నైజ్, DEB అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ రన్ చేయాలి అంటే DEB అనేది మ్యాండేటరీగా వీళ్ళకు అప్రూవల్ ఉండాలి, అది కూడా కోర్స్ వైజ్ అనమాట. ఓకే, సో దీనికి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అంటే UGC, DEB అండ్ ఇంకొకటి అప్రూవల్ ఉండాలి. ఆ అప్రూవల్ అక్రిడిటేషన్ ఉండాలి. అదేంటి అంటే NAAC అనమాట. ఓకే, NAAC. ఓకే, సో నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అంటారు, NAAC. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీకి NAAC A++++ గ్రేడ్ ఉందండి. ఓకే, సో అందు గురించే ఈ యూనివర్సిటీ అనేది ఆన్లైన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఎలిజిబుల్. ఓకే, అండ్ వరల్డ్లో ఇది ర్యాంకింగ్ వచ్చేసి దీనికి ఆంధ్ర యూనివర్సిటీకి 350 ర్యాంక్ ఉందండి. ఓకే, సో 350 ర్యాంక్ ఉంది వరల్డ్లో. అండ్ NIRF ర్యాంకింగ్ కూడా ఉంది. NIRF ర్యాంకింగ్ వచ్చేసి 2022 వరకు 36th ర్యాంక్. ఓకే, 6th ర్యాంక్ ఇన్ యూనివర్సిటీ కేటగిరీ. ఓకే, సో ఇది దీని అప్రూవల్స్. సో అప్రూవల్స్ గురించి ఆంధ్ర యూనివర్సిటీకి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు. వెల్ అప్రూవ్డ్ యూనివర్సిటీ, మీ సర్టిఫికెట్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ డిగ్రీ. ఓకే, సో ఆన్లైన్ డిగ్రీ అనేది
గవర్నమెంట్ జాబ్స్ కి ఫర్దర్ స్టడీస్ కి వ్యాలిడ్ అవుతుందా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ అన్నమాట, బిగ్ క్వశ్చన్. సో చాలా మంది ఆన్లైన్ డిగ్రీస్ గవర్నమెంట్ జాబ్స్ కి ఆర్ ఫర్దర్ స్టడీస్ కి ఆర్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు చేయొచ్చా లేదా అనేసి చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది. సో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది కాదండి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషనే ఈ నాక్ A+ గ్రేడ్ ఎవరైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళు అండర్ యూజీసీ ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు అనేది యూజీసీఏ దాని రెగ్యులేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో యూజీసీ తీసుకొచ్చిందంటే 100% డిగ్రీస్ అనేది వ్యాలిడ్ అవుతాయి. సో మీకు ఉదాహరణకు మీరు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్లో కూడా చూడండి, దాంట్లో కింద క్లియర్గా మెన్షన్ ఉంటుంది డిఈబి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకున్నారో ఆ సర్టిఫికేట్స్ సేమ్ ఈక్వల్ టు రెగ్యులర్ క్యాంపస్ డిగ్రీస్. సో ఎవరైతే రెగ్యులర్గా బీకామో బిఏనో ఉస్మానియాలో కానివ్వండి, కాకతీయలో కానీ, ఆంధ్ర యూనివర్సిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆల్ ఓవర్ ఇండియాలో రెగ్యులర్గా స్టూడెంట్ బీకామ్ పాస్ అయిన స్టూడెంట్కి డిస్టెన్స్లో అండ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో పాస్ అయిన స్టూడెంట్ సర్టిఫికేట్ సేమ్ వ్యాలిడ్ ఉంటాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. మీకు ఇంకా ఏమైనా దీంట్లో డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ యూజీసీని కూడా ఈ విషయము క్లారిఫై చేసుకోవచ్చు. సో అబౌట్ ఈ మీకు డిగ్రీ వ్యాలిడేషన్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటాను. అండ్ ఇంకోటి, ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చా అంటే 100% చేసుకోవాలి. బట్ దానికి మీరు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి టెరిటోరియల్ జ్యూరిడిక్షన్. సో టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఇదేంటంటే పరిధి. సో చాలా మంది మన మెయిన్గా తెలంగాణ వాళ్ళు సో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ అనగానే ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్రాలో ఉండే యూనివర్సిటీస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండే యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాలి అంటే చాలా వరకు భయపడుతున్నారు. అది ఎందుకు అంటే ఒక రాంగ్ రూమర్స్ తేవడం వల్ల. నాగార్జున యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, సో ఇలాంటి యూనివర్సిటీస్ సర్టిఫికేట్స్ చెల్లవు అనేసి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేయడం వల్ల చాలా మంది భయపడుతున్నారు. సో అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి దాని గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సో ఆన్లైన్ లెర్నింగ్ కి టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేది అప్లికేబుల్ కాదు. ఇది యాజ్ పర్ యూజీసీఏ. సో యాజ్ పర్ యూజీసీ ఫర్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ డిగ్రీ ఆర్ పీజీ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ విల్ నాట్ బి అప్లైడ్. సో ఎవరైనా చేసుకోవచ్చు. హైదరాబాద్ స్టూడెంట్ కావచ్చు, కరీంనగర్ స్టూడెంట్ కావచ్చు, యూపీ, బీహార్, ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ వరల్డ్లో, ఈవెన్ మీరు దుబాయ్, సౌదీ ఎక్కడ ఉన్నా మీరు అడ్మిషన్ అనేది ఆన్లైన్లో చేసుకొని పర్సూ చేయొచ్చు. సో దీని గురించి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతంగా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలో ఉండి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు, ఆన్లైన్ మోడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ ఆఫర్డ్. సో వాట్ ఆర్ కోర్సెస్ ఆఫర్డ్? సో నేను మెయిన్గా బిఏ బీకామ్ గురించి చెప్తున్నానండి దీంట్లో. కోర్సెస్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. సో బిఏలో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, అలాగా అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ దీని బిఏకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో సో ఇంటర్మీడియట్ రెగ్యులర్ కావచ్చు, ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, లైక్ ఏపీ ఓపెన్ స్కూల్లో కానివ్వండి, అండ్ అలాగే NIOSలో కానివ్వండి, టాస్లో కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండియాలో ఏ ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. అలాగే ITI హోల్డర్స్, 2 years ITI ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అలాగే డిప్లొమా హోల్డర్స్, పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైతే చేశారో 3 years, సో వాళ్ళు కూడా ఈ BA కోర్స్కి ఎలిజిబుల్.
అండ్ అలాగే బిఏ ఫీజు, ఓకే, ఫీజు ఎంత ఉంటుంది అంటే 8,000 రూపీస్ ఉంటుందండి ఫీజు. 8,000 రూపీస్ పర్ ఇయర్. ఓకే, సో పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. దీంట్లో ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకే, సో ఎగ్జామినేషన్ ఫీజు, బుక్స్, క్లాసెస్ అన్ని దీంట్లోనే ఉంటాయి. దీని తర్వాత మీకు ఎక్స్ట్రా ఫీజెస్ అనేది ఎటువంటివి ఉండవు. ఓకే, అండ్ అలాగే బీకామ్ కోర్స్. ఓకే, సో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. సో దీంట్లో ఆన్లైన్ మోడ్లో ఓన్లీ జనరల్ బీకామ్ ఉంది. సో దీనికి కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఏదైతే బిఏలో ఎలిజిబిలిటీ ఉందో సో సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఫీజు కూడా వచ్చేసి సేమ్ అండి, 8,000 రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. ఓకే, సో 8,000 రూపీస్ పర్ ఇయర్ ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీజ్, క్లాసెస్, బుక్స్, అసైన్మెంట్స్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఇది ఫీ స్ట్రక్చర్ అనమాట. సో నేను ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో ఓన్లీ బిఏ బీకామ్ డీటెయిల్స్ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు. ఓకే, సో వాట్ అబౌట్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో, ఓకే, సో ఆంధ్ర యూనివర్సిటీలో జనవరి 2024 ఇంటెక్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇంటెక్ స్టార్ట్ అయింది. సో వీళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది అంటే జూన్, జూలై 2024లో. ఓకే, ఒక సెమిస్టర్ ఎగ్జామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే డిసెంబర్ ఆర్ జనవరి 2025, డిసెంబర్ 2024 టు 2025 సెకండ్ సెమిస్టర్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది మీకు ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇక్కడే నేను మీకు పాయింట్ చెప్పేది. సో ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎలాగో అక్టోబర్, నవంబర్లో వాళ్ళు పాస్ అయ్యారు, డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇయర్లీ ఎగ్జామ్స్కి పోవాలి అనుకుంటే మీరు జూన్ వరకు అడ్మిషన్కి వెయిట్ చేయాలి. అండ్ 25 ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అలా కాకుండా ఇప్పుడు మీరు జనవరి ఇంటెక్లో తీసుకుంటే జూలైలో మీరు ఫస్ట్ సెమిస్టర్ రాసుకోవచ్చు, డిసెంబర్లో సెకండ్ సెమిస్టర్ రాసుకోవచ్చు. సో మీ 6 months అనేది ఇలా చేయడం వల్ల సేవ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఎగ్జామినేషన్ అనేది మీకు టోటల్లీ ఆన్లైన్ మోడ్ అండి. ఓకే, 100% ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. అది మీకు లైక్ అసైన్మెంట్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఓకే, సో మీరు అసైన్మెంట్గా మాన్యువల్గా రాసి ఎవరికో ఇవ్వాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి, అలాంటివి ఏమి ఉండవండి. మీరు రాసి పీడిఎఫ్ అప్లోడ్ మీకు ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయో అసైన్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ థియరీ కూడా ఎగ్జామ్ మీకు ఆన్లైన్లోనే ఉంటుంది, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు స్టడీ క్లాసెస్, వీడియో లెక్చర్స్ అన్నీ మీకు ఆన్లైన్లో ఉంటాయి. మీరు వన్స్ మీ అడ్మిషన్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ అనేది వస్తుంది. సో యూజింగ్ దట్ లాగిన్ యూ కెన్ యాక్సెస్ యువర్ డాష్ బోర్డ్ ఫర్ క్లాసెస్, ఎగ్జామినేషన్స్ అండ్ స్టడీ మెటీరియల్, ఎవ్రీథింగ్ మీకు అక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా ఈ బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ ఆన్లైన్ లెర్నింగ్. సో డిస్టెన్స్ మోడ్లో ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీదే తీసుకుందాం. దీంట్లో ఏమవుతుంది, మీరు ఫిజికల్గా లైన్లో ఉండేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అసైన్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్కి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డేట్కి యూనివర్సిటీకి వెళ్ళాలి. ఓకే, అండ్ అలాగే మళ్ళీ హాల్ టికెట్, అండ్ అలాగే ఎగ్జామ్స్కి సెంటర్ పడుతుంది, సెంటర్ పడినప్పుడు అక్కడికి వెళ్ళాలి. మీరు సపోజ్ రేపు మీకు సపోజ్ మీ బ్రదర్దో ఎవరిదో ఒక మ్యారేజే ఉందనుకుందాం. ఓకే, సో ఆ టైంలో మీరు మ్యారేజ్కి అటెండ్ అవ్వలేరు, సో ఎగ్జామ్ ఉంది అనేసి. ఓకే, సో అదే మీరు ఆన్లైన్ ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే, సో ఆన్లైన్లో ఏముంటుంది, మీకు అప్లికేషన్ అప్లై చేయడము మీ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే అసైన్మెంట్స్ అంటారా, అసైన్మెంట్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, హాల్ టికెట్ ఆన్లైన్లో, ఎగ్జామ్ ఆన్లైన్లో. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మ్యారేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి మీరు, లేదంటే రేపు దుబాయ్కి వెళ్తున్నారు మీరు అనుకుందాం. ఓకే, ఎక్కడ వెళ్ళినా సరే ఎగ్జామినేషన్ 2.5 hours ఉంటుంది. ఓకే, సో ఆ 2.5 hours అనేది మీరు ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ద మెయిన్ బెనిఫిట్ ఫర్ ఆన్లైన్
లెర్నింగ్ ఈజ్ ఇది అన్నమాట. సో ఇందు గురించే యూజీసీ కూడా చాలా జాగ్రత్తగా చూసి రెగ్యులేషన్స్ అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవడం జరిగింది ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని యూనివర్సిటీస్ కూడా ఆన్లైన్లో రన్ చేస్తారు. సో మీరు ఎటువంటి సందేహం లేకుండా ఎన్రోల్ అవ్వాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటే డెఫినెట్లీ ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు అవ్వాలి అడ్మిషన్కి. ఓకే, సో డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు 10th మార్క్షీట్, ఇంటర్ మార్క్షీట్, ఆధార్ కార్డ్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఓకే, సిగ్నేచర్ స్కాన్ కాపీ కావాలి. అండ్ అలాగే ఏబిసి కార్డ్. ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఓకే, సో ఈ ఏబిసి కార్డ్ అనేది జనరేట్ చేయాలి మీ డిజిలాకర్లోకి వెళ్ళి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ యూనివర్సిటీస్ మ్యాండేటరీ చేశాయి. సో ఈ డాక్యుమెంట్స్ మీకు కావాల్సి ఉంటుంది. అండ్ ఈ 10th కానివ్వండి, ఇంటర్మీడియట్, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్ ఆల్ ఒరిజినల్ స్కాన్ కాపీస్ అండి. జిరాక్స్ కాపీస్తో స్కాన్ చేస్తే నడవదు. సో యూ నీడ్ టు సబ్మిట్ అండ్ అప్లోడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే, సో జిరాక్స్ కాపీస్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో ఇది మీకు కంపల్సరీ మైండ్లో ఉంచుకోండి. అడ్మిషన్ అప్పుడు ఇవన్నీ మీరు రెడీ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు తెలిసిన టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్, హయ్యర్ అఫీషియల్స్, లేదా ఇంకా మీకు డౌట్ ఉంటే తెలంగాణ మీకు పబ్లిక్ సర్వీస్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సో ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళేసి మీరు క్లియర్గా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి అడ్మిషన్ వచ్చేసి మీకు ఫిబ్రవరి వరకు ఉంటుంది. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అడ్మిషన్ రిలేటెడ్కి కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు 8801045488. ఓకే, సో హోప్ మీకు ఆంధ్ర యూనివర్సిటీ అండ్ మెయిన్ ఆంధ్ర యూనివర్సిటీ అనేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కోర్సెస్ డీటెయిల్స్ నేను ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఇచ్చాను కాబట్టి. సో ఈ రూల్స్ అనేది ఇండియాలో మీకు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా ఆన్లైన్ అప్రూవల్ ఉన్న యూనివర్సిటీస్లో సేమ్ రూల్స్ ఉంటాయి. మీరు ఆంధ్రనే కాకుండా ఏ యూనివర్సిటీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందినట్లు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.